ప్రజలను తప్పుదారి పట్టించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని, అందులో భాగంగానే కాకినాడ బీచ్ తీరంలో బీచ్ షాక్స్ పేరుతో వైన్ షాపులు ప్రారంభించడం బాధాకరమని వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి అన్నారు. కాకినాడ రూరల్ మండలం జమ్మలమడక క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ, బీచ్ షాప్స్ ద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో వైన్ షాపులు పెట్టి ప్రజలను చెడు అలవాట్లకు తీసుకువెళ్లడం, తద్వారా ప్రజల ఆరోగ్యాలు పాడు చేయడమేనని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకొక కొత్త జీవనం తీసుకొచ్చారు, బీచ్ షాప్స్ అని. దానివల్ల ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు ప్రజలు ఇప్పటికే యువత, మరి ముఖ్యంగా యువత, ఈ మద్యం షాపులు, 1,00,000 పైగా ఉన్న మద్యం షాపులు, అలాగే బెల్ట్ షాపులు, దానికి పక్కన మళ్ళీ పర్మిట్ రూములు, దీంతోనే రాష్ట్రం అంతా కూడా వీధికి 4-5 మద్యం షాపులు కనపడుతున్నాయి. యువత అంతా కూడా నిజంగా మద్యానికి బానిసలై ఎలా ఉంటున్నారు, అలాగే ఈ గంజాయికి బానిసలై ఎలా ఉంటున్నారు, ఎన్ని కేసులు చూస్తున్నాం, ఎన్ని అఘాయిత్యాలు చూస్తున్నాం. ఇవన్నిటికీ సాయం ఇప్పుడు బీచ్ షాప్. అంటే బీచ్ అంటే ఏంటి? చక్కగా వెళ్ళి ఒక సాయంకాలం కుటుంబంతో సేద తీరడానికి, కాస్త రిటైర్డ్ పీపుల్ కూడా అలా వెళ్ళి నిల్చోడానికి, పిల్లలతో వెళ్ళడానికి, లేకపోతే ఒక పుణ్యతిథులు వస్తే సముద్ర స్నానం చేయడానికి, లేకపోతే ఏదైనా ఒక పూజా కార్యక్రమాలు, వినాయక నిమజ్జనం ఇలాంటివి చేసుకోవడం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. దాన్ని ఈరోజు మద్యం షాపులను అక్కడ పెట్టి మద్యం తాగితే తప్పేంటని సీనియర్ నాయకులు, కూటమి నాయకులు కానీ మంత్రులు కానీ చెప్తున్నారు. మంచి అక్కడ గోవాలాగా డెవలప్ చేస్తే తప్పేంటి అంటున్నారు. కొన్ని రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ అనగానే ఎంతో చక్కగా సాంప్రదాయంగా ఉండడం, అలాగే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, ఇలాంటివన్నీ చక్కగా ఉన్నాయి మనకి. ఇలాంటివన్నీ మానేసి ఇప్పుడు ఇలాంటి బీచ్ల్లో మద్యం అమ్మకాలు, లేకపోతే మీకు మర్చిపోయారు అదేంటంటే, గత చంద్రబాబు నాయుడు గారు బిగినీల పండుగను కూడా అప్పుడు చేయించబోయారు. అప్పుడు అంటే ఆ బిగినీల పండుగ అన్నది వాళ్ళ మనసులో అప్పుడు ఉంది కాబట్టి దాని కొనసాగింపుగా బీచ్లో ఇప్పుడు మద్యం అమ్మకాలు, లేకపోతే మద్యం షాపులు చక్కగా అదిటే తడుగులతోనూ ఇలా ఇలా కట్టేసి అక్కడ కట్టి మద్యం అమ్మకాలు, లేకపోతే బికినీ పండుగలు, ఇవన్నీ ఇక్కడ జరిగేవి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్రాన్ని ఇప్పటికే అతలాకుతలం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇలాంటివి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి కొనసాగింపు ఈ బీచ్లో మద్యం అమ్మకాలు, లేకపోతే మద్యం దుకాణాలు, ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయండి? బాంబే కానీ, అలాగే మన గోవా కానీ ఇలాంటివి చూస్తుంటే ఎలాంటి మాటలు వింటాం? ఈ మాటలు ఇలా చేయాలనుకుంటున్నారా? ఇది నిజంగా ఈ మాట అనడానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ఆ స్టెప్ అక్కడికి వెళ్ళదని ఈ యువత ఎలా వెళ్తుంది? ఇలాంటివన్నీ జరుగుతాయని నిజంగా ఒక మహిళగా, తల్లిగా నేను ఈ మాట చెప్తున్నానండి. ఇలాంటి మాత్రం కొనసాగించకుండా ఉండాలని, సాంప్రదాయంగా ఉండే ఆంధ్రప్రదేశ్ని అలా ఉంచాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల 3వ శనివారం ప్రత్యేక గ్రీవెన్స్ దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రజలను తప్పుదారి పట్టించడంలో కూటమి ప్రభుత్వం అందవేసిన చెయ్యి. కాకినాడ బీచ్ తీరంలో బీచ్ షాప్స్ పేరుతో వైన్ షాపులు ప్రారంభించడాన్ని తప్పుపట్టిన వైసీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా. క్లాప్ వాహన డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.